అంటే మన పాపాల కోసం బలి అవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చడం జరిగింది. यीशु मसीह जो जन्म हुआ क्रिसमस का ही बना बोलते यीशु मसीह जन्म हुआ बोलकर अपन खुशी मनाते हमने अपने लिए परमेश्वर का ही अपने लिए बलिदान होने के लिए परमेश्वर मसीह दुनिया में आए. మనం చేసిన పాపాల ద్వారా మన చేతుల ద్వారా చేసిన పాపాల ద్వారా ఆయన చేతులు మేకులు కొట్టబడ్డాయి. अपने जो पापों की द्वारा यीशु मसीह ने क्रूस पर बलिदान होने के लिए प्रभु ने चाहा है. మనం నడిచిన చెడు నడతల ద్వారా ఆయన పాదాలకు మేకులు కొట్టబడ్డాయి. अपन जो बुरे मार्ग में चलते हो अपने लिए जो पैरों पे कीले ठोके गए మనం దేవునికి విరోధంగా చేసిన ఆలోచనల ద్వారా ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. जो अपनी सोच के द्वारा और सर पर तारों की कांटा लगाया गया. ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగిందండి. जो घायल के द्वारा अपने चंगाई पाया. ఈ రోజు మేము ఏం చెప్పడానికి వచ్చినాం అంటే మనందరం పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమకు దూరం అయి ఉన్నాము. क्या बोलने का सबके बीच में प्रभु का जो अनुग्रह पर नहीं पा सकते पर దేవుడు మనల్ని ప్రేమించి దేవాది దేవుడు పరలోకాన్ని వదిలి దీనుగా ఈ లోకానికి మన కోసం వచ్చి ఉన్నాడు. परमेश्वर नम्रता पर सोरा छोड़कर इस धरती में जो मानव का द्वार पार कर दुनिया में आए. మనం కోల్పోయిన మహిమను మళ్ళా మనకు తిరిగి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. जो भी अपन प्रभु की जो महिमा खो गए इस मसीह के द्वारा फिर वो महिमा पाने के लिए प्रभु यीशु मसीह ने अपने को सहायता किया. మనం తిరిగి రక్షింపబడాలి, ఆయన రాజ్యాన్ని చేరుకోవాలి, మనం మహిమను మళ్ళీ తెచ్చుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ద్వారా మనం ఆయన మహిమను మళ్ళీ తెచ్చుకోగలుగుతాము. प्रभु यीशु मसीह ने जो अपने उद्धार दिया है जो उद्धार पाने के लिए जो उद्धार के द्वारा अपने स्वर्ग राज्य अपन पा सकते हैं. ఆయన పడ్డ దెబ్బల ద్వారా మనం స్వస్థత కలిగింది. మనం చేయాల్సింది ఏం లేదు, మన పాపాలని కడిగించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించడం ద్వారా మన పాపాలు తొలగించబడతాయి. जो यीशु मसीह अपने कुछ भी करना नहीं, प्रभु यीशु मसीह चरणों में आना है, प्रभु से ऐसे बेनती करना है, बस वही चाहता है प्रभु यीशु मसीह. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే నిజమైన దేవుడు. परमेश्वर यीशु मसीह जो परमपिता परमेश्वर है, మన కోసం ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు. अपने लिए जो बलिदान हुआ परमेश्वर एक ही यीशु मसीह है. నమ్మి బాప్తిజం పొందు ద్వారా మనం రక్షింపబడతాం. जो अपन जो अपने यीशु मसीह के जो बाप्तिस्म के द्वारा अपन उद्धार पा सकते. ఏం నమ్మాలంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మాలి. परमेश्वर यीशु मसीह जो परमपिता परमेश्वर को विश्वास लगाना है. ఆయన మన పాపాల కోసం మరణించినాడని నమ్మాలి. जो अपने पापों के लिए मेरे पापों की क्षमा हुआ करके यीशु मसीह बलिदान हुआ करके विश्वास रखना है. ఆయన విశ్వసించడం ద్వారా మన పాపాలు తొలగబడితే మనం రక్షింపబడతాం. वो विश्वास के द्वारा अपने पापों की क्षमा अपने की उद्धार मिलता है. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ये प्रभु ये बात आशीष दे. ఈ మాటలు వింటున్న మీ అందరినీ దేవుడు దీవించుగాక. जो भी बात का सुन रहे हो उन सबको आशीष दे सके. ఆమేన్. हमारे प्यारे